నేను అనే స్వార్థాన్ని విడనాడి సన్మార్గంలో పయనించాలని చాటి చెప్పేదే భగవద్గీత. మానవుని పుట్టుక నుంచి శాశ్వత నిద్ర వరకు భగవద్గీతలో చెప్పబడుతుందని, ప్రతి ఒక్కరూ భగవద్గీత పఠనం చెయ్యాలని ప్రముఖ గురువు హరి శ్రీనివాస్ శాస్త్రి తెలిపారు. భగవద్గీత శిక్షణా తరగతులు ఏలూరు నగరంలోని వైఎంహెచ్ఏ హాల్లో జరుగుతున్నాయి. గురువు హరి శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ సహకారంతో జరుగుతున్న ఈ శిక్షణా తరగతులకు బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొని భగవద్గీతను నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా శిక్షణా గురువు జ్యోతిష్య విశారద ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస్ శాస్త్రి ఆర్గనైజర్ నుదురుపాటి కృష్ణ చైతన్య శర్మ మాట్లాడుతూ భగవంతుని చేత చెప్పబడిందే భగవద్గీత అని తెలిపారు. మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి, ఎదురయ్యే సమస్యలను ఒత్తిడిని ఏ విధంగా జయించాలి, మానవ జీవన మనుగడకు దిక్సూచిలా భగవద్గీత నిలుస్తుందని అన్నారు. భగవద్గీత నేర్చుకోవటం వల్ల ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనిస్తారని తెలిపారు. శిక్షణా తరగతులకు హాజరైన బాలబాలికలు మాట్లాడుతూ భగవద్గీత ఎంతో నేర్పుతుందని, స్వార్థం అనే పదాన్ని దూరం చేస్తుందని చెప్పడం విశేషం. ఇక్కడ భగవద్గీత ఈ వేసవి సెలవులలో ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతోంది వైఎంహెచ్ఆర్లో. ఈ కార్యక్రమానికి ముందుగా ఉత్సాహంతో సంకల్పించినటువంటి వారు ఎర్రా శివరామకృష్ణ గారు డాక్టర్ గారు. వారికి నా ద్వారా నన్ను పరిచయం చేసినటువంటి ఆయన కృష్ణ చైతన్య గారు ఉచితంగా శిక్షణ ఇవ్వాలి అని కోరడం జరిగింది. ఏప్రిల్ 28వ తారీఖు నుండి జూన్ 13వ తారీఖు వరకు కూడా 5 సంవత్సరముల నుండి 15 సంవత్సరముల వయసు గల పిల్లలందరికీ కూడా చక్కగా భగవద్గీత నేర్పడం అనేటువంటిది జరుగుతోంది. కాబట్టి భగవద్గీత నిత్యము పారాయణ చేయవలసినటువంటి గ్రంథము. ఈ కారణం వలన వారిలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని, నిర్లిప్తతను తొలగింపచేసి ఉత్సాహాన్ని పెంపొందింపచేసే విధంగా ఈ భగవద్గీతను నేర్పడం జరుగుతోంది. అంతా కూడా సర్వము శ్రీకృష్ణార్పణం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ ఫాస్ట్ జనరేషన్లో పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లకి, ల్యాప్టాప్లకి, వీడియోలకి అలవాటు పడి వారి యొక్క మానసిక స్థితిని కోల్పోతున్నారు. అలా కాకుండా వారి యొక్క మేధాశక్తిని పెంచి విద్యారంగంలో వాళ్ళు ఉన్నత స్థితిని పొందాలి అని చెప్పేసి, అలాగే వాళ్ళు చదువుకునే విద్యాభ్యాసంలో కూడా ఇంగ్లీషు చదివే కాకుండా తెలుగు కూడా చక్కగా చదవాలి, సంస్కృతం కూడా బాగా చక్కగా చదవాలి అనే సదుద్దేశంతో. ఎందుకంటే స్కూల్లో ఇప్పుడు అంతా ఇంగ్లీషే తప్ప తెలుగు, సంస్కృతం పెద్దగా ఎవరూ చెప్పట్లేదు. అది వారికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అని పిల్లలకి ఈ యొక్క భగవద్గీత శ్లోకాలు కనుక నేర్చుకున్నట్లయితే ఆ తెలుగు కూడా చక్కగా చదవడం వస్తుంది, సంస్కృతం కూడా బాగా నేర్చుకోవడం వస్తుంది అన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క భగవద్గీత క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రద్ధగా పిల్లల్ని పంపిస్తున్నారు. వారంతా కూడా ఎంతో ఆనందంగా నేర్చుకుంటున్నారు. ఇంకా ఈ కార్యక్రమాలు ఇలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని సంకల్పం చేస్తున్నారు. ఓం శ్రీకృష్ణాయ నమః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అస్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా